హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 12వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. గౌతమ్ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రాత్రి తన జీవితంలో అమృతాన్ని పంచి ప్రేమ రుచి చూపించి తన గమ్యం వైపు, లక్ష్యం వైపు పోయేటట్లు చేసింది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత అదే రాత్రి డిసెంబర్ 31st నైట్ తన జీవితాన్ని చీకట్లో నెట్టేసి తన బుజ్జమ్మని తనకి శాశ్వతంగా దూరం చేస్తుంది. ఎంత చిత్రమో కదా. అదే అనుకుంటాను విధిరాత అని. కానీ టైం చూశాడు. టైం 12:15 అవుతుంది. అర్ధరాత్రి. తెల్లవారుజామున 5:45కి అతని ప్రయాణం అంటేనే తన లైఫ్లో మిగిలింది కేవలం 5:30 గంటలు మాత్రమే. ఈ దేశంలో తను ఉండేది. ఆలోచనలో నుండి నడుస్తున్న అతనికి పక్కన నుండి ఒక కారు చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. కొన్ని సెంటీమీటర్ల గ్యాప్లో అతని తగలకుండా పోయింది. ఒక్క క్షణం ఉలిక్కిపడి కలవరపడ్డ గౌతమ్ మళ్లీ సర్దుకొని పోతున్న వైపు చూశారు. ఎక్కువగా అబ్బాయిల గొంతులు వినపడుతూ ఉన్నాయి. బాగా తాగినట్లుగా ఉన్నారు. జనవరి 1 కదా, అందుకే ఏమో ఇంత సంతోషంగా అనుకున్నాడు. అయితే తనను దాటి కొన్ని క్షణాలు కూడా కాకముందే ఆ కారు తన ముందు డివైడర్ను ఢీకొని ఆగిపోయింది. ఆ కారు వెంటనే స్పీడ్గా వెళ్ళి చూశాడు. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏం కాలేదు. కార్ ఫ్రంట్ చిన్న డ్యామేజ్ వచ్చినట్లుగా ఉంది. అన్నీ చూశాడు, ఏమీ కాలేదు. అప్పటికే అక్కడ ఉన్న వాళ్లలో కొంతమంది వాళ్ళని బయటకు తీసి క్షేమ సమాచారం అడుగుతూ ఉన్నారు. ఎవ్వరికీ ఏమీ కాలేదు. సంతోషమని వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకున్న గౌతమ్కి చటుక్కున ఏదో గుర్తుకు వచ్చి వెంటనే ముందుకు తిరిగాడు. తాను భ్రమపడుతున్నాడేమో అనుకున్నాడు. కానీ భ్రమ కాదు, నిజం. అక్కడ ఆ బ్యాచ్లో శేషేంద్ర పర్సనల్ సెక్రటరీ ఫుల్గా తాగున్నాడు. గౌతమ్ అనుమానంగా అక్కడున్న గ్రూప్ అందరి వైపు చూశాడు. అందరూ అబ్బాయిలు, కానీ అబ్బాయిలు కాదు, డిఫరెంట్ వాళ్ళంతా. గౌతమ్కి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే శేషేంద్ర తన సెక్రటరీ లేడు, వాడికి ఏదో సీరియస్ గా ఉంది అని తనతో చెప్పాడు. మళ్ళీ వీడేంటి ఇక్కడ, అర్థమే కాలేదు గౌతమ్కి. గౌతమ్ కంప్లీట్ గా మాస్క్ వేసుకుని ఉండటం వల్ల అతను తనని గుర్తుపట్టడం కష్టం. దగ్గరికి వెళ్ళి పడిపోయిన వాళ్ళని లేపి నిల్చోబెట్టాడు గౌతమ్. సెక్రటరీ మాటలు వినపడుతూనే ఉన్నాయి ముద్దగా. డోంట్ వరీ, ఎంత కావాలంటే అంత తాగండి, ఇవాళ ఫుల్ పర్మిషన్ మీకు. దిల్ ఖుష్ అయిపోయింది. నేను కోట్లకి అధిపతిని అయ్యాను తెలుసా. మా బాస్ నాకు ఒక అద్భుతమైన బంగ్లా ఇస్తున్నారు. ఎక్కడా అని ఆ గ్రూప్ లో ఒకతను అడిగాడు. అతను అడ్రస్ చెప్పాడు. అది గౌతమ్ ఇంటి అడ్రస్. గౌతమ్కి మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. వాళ్ళ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. గౌతమ్కి వాళ్ళ వెనకాల వెళ్ళాలి అనిపించింది. పక్కన వెళ్తున్న ఒక అతన్ని ఆపి లిఫ్ట్ అడిగి ఆ కార్ వెనక ఫాలో చేయమన్నాడు. అతను వాళ్ళని ఫాలో చేశారు. అందరూ కలిసి ఒక ఇంటి ముందు ఆగారు. గౌతమ్ తనకు లిఫ్ట్ ఇచ్చిన దానికి అతను థ్యాంక్స్ చెప్పి అక్కడే ఆగిపోయాడు. నెక్స్ట్ ఏం చేయాలి అనేది అతనికి కూడా ఐడియానే లేదు. రావడం అయితే వచ్చాడు. ఇల్లు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అనుకున్నాడు. లోపలికి వెళ్లే దారుల కోసం వెతుకుతూ ఉన్నాడు గౌతమ్. ఇంటి ముందు గేటు వేసింది. వెనక వైపు నుంచి వెళ్లే దారి ఏమైనా ఉందేమో అని ఇంటి వెనకాలకు వెళ్ళాడు. లక్కీగా గోడ పెద్దగా ఎత్తులేదు. దాన్ని మీద నుండి కిటికీ బేస్ చేసుకొని అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకోసారి చూసుకున్నాడు. ఎస్, కరెక్ట్ గా వెళ్ళొచ్చు. గోడ ఎక్కి కిటికీ బేస్మెంట్ పై కాళ్ళు పెట్టి అక్కడి నుండి బాల్కనీలోకి నిదానంగా వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎవ్వరూ లేరేమో. నిదానంగా లోపలికి వెళ్ళాడు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. ముందు అది తెలుసుకోవాలి అనుకున్నాడు. అతడు చుట్టూ చూశాడు. తీగ కట్టి ఉన్న ఇనుప ఊచ కనబడుతుంది. దాన్ని పూల కుండీలోంచి బయటికి లాగాడు. లావుగా 2 అడుగుల పొడవుతో బలంగా ఉంది. ఒక దెబ్బ చాలు మనిషిని స్పృహ తప్పించడానికి. దాన్ని లాగి చేత్తో పట్టుకున్నాడు. బాల్కనీలో నుండి లోపలికి వెళ్ళాడు గౌతమ్. లోపల గదిలో నుంచి వెళ్తురు. వాష్రూమ్ వెంటిలేటర్ కూడా బయటకు పడుతుంది. చిన్న ప్లేట్లల్లా అద్దాలు అమర్చబడి ఉన్నాయి. వెంటిలేటర్ కి చిన్నగా వాటిని తొలగిస్తూ అతని శబ్దం కాకుండా ఒక్కొక్క అద్దాన్ని బయటకు తీశాడు గౌతమ్. దాదాపు 15 నిమిషాలు పట్టింది అక్కడ క్లియర్ చేయడానికి. అడ్డుగా ఉన్న ఇనుప ఊచని తొలగించడానికి మరో 10 నిమిషాలు. అతి కష్టం మీద అతడు లోపలికి ప్రవేశించాడు. శరీరం అక్కడక్కడ రాసుకుపోయి రక్తం వస్తూ ఉంది. అయినా గౌతమ్ అస్సలు పట్టించుకోలేదు.
అసలు అతను ఆ స్థితిలో కూడా లేడు. బయట గదిలోంచి శబ్దమేమీ లేదు. లైట్ వేసుకొని నిద్రపోయారా అని అనుకున్నాడు. అంతలో అతడికి అనుమానం తొలగిస్తూ అబ్బాయిల వాయిస్, థ్యాంక్స్ నా కోరిక తీర్చినందుకు అని ఉద్వేగంగా ఒక కెరటంలా కొట్టుకుంది అతడిలో. అది శేషేంద్ర పిఏ వాయిస్. అంతేకాదు, తన్ని కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఆ మాస్క్ మ్యాన్ మాట్లాడింది ఆ కంఠమే. అతడి సెన్స్ ఆర్గన్స్ అతన్ని మోసం చేయలేదు. అతని చేతిలో ఇనుప కడ్డీ బీసుకుంది. రేపటి వరకు బయటకు వెళ్ళకూడదు అన్నాను, కానీ న్యూ ఇయర్ కోసం, రేపటి నా బ్యూటిఫుల్ లైఫ్ కోసం వచ్చాను అని అంటున్నాడు. ఎవరితోనో పక్కన ఎవరో ఉన్నారు. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం అడుగొచ్చప్పుడు వాష్రూమ్ వైపు రావడంతో గౌతమ్ కంగారు పడ్డాడు. చప్పున బాత్రూమ్ టబ్ వెనక్కి వెళ్లి ప్లాస్టిక్ తెర ముందు లాక్కున్నాడు. క్షణం ఆలస్యం అయి ఉంటే తన్ను చూసేసేవారు. గౌతమ్ తెర వెనక్కి వెళ్లడం, వాళ్ళు లోపలికి రావడం ఒకేసారి జరిగాయి. ఒంటి మీద టవల్ తప్ప ఇంకేమీ లేవు. వాష్ బేసిన్ వైపు తిరిగి ఫ్రెష్ అయ్యి వెళ్లిపోయారు. బరువెక్కిన నిశ్శబ్దం గౌతమ్ గుండెని చీలుస్తుంది. అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. వచ్చిన వాళ్ళు వెళుతూ తలుపు కూడా వేయలేదు. అది కలిసి వచ్చింది గౌతమ్కి. అతడు తలుపు సందులో నుంచి నెమ్మదిగా ముందుకు జరిగాడు. హాలో ఏమో చాలా మంది ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అర్ధనగ్నంగా తాగుతూ మత్తులో ఉన్నారు. సోఫాలో ఎవరో కూర్చుని ఉన్నారు. ఆ గదిలో ఇంటీరియర్ చాలా రిచ్ గా పోష్ గా ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని వాళ్ళింకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. మధ్యలో తాగి వదిలేసిన ఖాళీ బాటిల్స్ కూడా ఉన్నాయి. సిగరెట్ స్మెల్ గది నిండా నిండిపోయింది. ఎవరో ఒక అమ్మాయి వెళ్లి అతడి ఒళ్ళో కూర్చుంది. కమాన్ డార్లింగ్ అంటూ అతడు వంగి ఆమె నోటి గ్లాస్ అందించడం కోసం ఇటువైపు తిరిగినప్పుడు గౌతమ్కి లైట్ వెలుతురులో అతడు స్పష్టంగా కనిపించాడు. భూమి కంపించినట్లయింది. భయంకరమైన సర్పం తన 1000 పడగల్ని చాచి ఒక్కసారిగా ఒళ్లంతా కాటు వేసినట్లు అతడు వణికిపోయాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆమె శరీరం చుట్టూ చేతులు వేసి ఆమె వక్షం మీద సిగరెట్ ఉంచుతానని బెదిరిస్తూ ఆమె జారిపోబోతుంటే చూస్తూ ఆనందిస్తూ మధ్య మధ్యలో ఆమె నోట్లో బలవంతంగా విస్కీ పోస్తూ సాడిస్ట్ గా ఆనందిస్తూ శేషేంద్ర పిఏ తన దగ్గర నంగిగా ఉంటూ చెక్కుల కోసం, మిగతా ప్రాజెక్టుల కోసం సైన్ చేయడానికి వచ్చిన ప్రతిసారి వినయంగా విధేయతంగా ఉండేవాడు. తన మాట జవదాటిన వాడు, నేను మీకు ఇంకో హనుమంతుడు లాంటి వాణ్ణి అని తన చుట్టూ తిరిగినవాడు. ఇలా ఇంత సాడిస్ట్ గా వ్యవహరిస్తోంది అని షాక్ కొట్టింది. అంతకన్నా భయంకర విషయం అక్కడ వాళ్ల మధ్యన శేషేంద్ర కూడా ఉండడం. ఆయన కూడా తన వయసును మైమరిచి ఒంటి మీద కేవలం టవల్తో అబ్బాయిలతో కలిసి గే సెక్స్ న్యూడ్ గా అంతమంది గ్రూప్ గా ఒకే చోట అసలు ఏమాత్రం ఒంటి మీద బట్టలు లేకుండా అమ్మాయిలతో శేషేంద్ర పిఏ, అబ్బాయిలతో శేషేంద్ర చెప్పడానికి అసహ్యంగా కనిపించే అటువంటి స్థితిలో చూడటానికి జుగుప్సగా ఉంది. గౌతమ్కి మైండ్ అసలు పనిచేయటమే మానేసింది. అతడి చేతిలో ఇనుప కడ్డీ అప్రయత్నంగా జారి పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దానికి వాష్రూమ్ వైపు చూసిన అమ్మాయిలకు ఎవ్వునార్చారు. గౌతమ్ చప్పున స్పృహలోకి వచ్చి వంగి నేల మీద ఉన్న రాడ్ తీసుకోబోయాడు. ఆ అరుపుకి అక్కడ ఉన్న అందరికీ మత్తు వదిలినట్లయింది. వెంటనే శేషేంద్ర దుప్పటి చుట్టుకొని నిలబడ్డాడు. గౌతమ్ వాష్రూమ్ లో నుంచి ఆ గదిలోకి వెళ్లేసరికి శేషేంద్ర పిఏ వెంటనే తేరుకొని పక్కనే ర్యాక్ లో ఉన్న గన్ తీయడం అంత క్షణాల్లోనే జరిగిపోయింది. శేషేంద్ర షాక్ అయిన వెంటనే సర్దుకొని నవ్వుతూ, వెల్కమ్ గౌతమ్, హ్యాపీ న్యూ ఇయర్. చివరి క్షణంలో అంతా కనుక్కోగలిగావన్నమాట, కంగ్రాచులేషన్స్ అన్నాడు అతని పిఏ చేతిలోని గన్ తను తీసుకుంటూ. పోలీస్ స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ డ్యూటీలో తిరుగుతున్నారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు అని అంత రాత్రైనా గౌతమ్ సంబంధించి ప్రూఫ్ కలెక్ట్ చేసుకొని అప్పుడే వచ్చి కూర్చున్నాడు సిఐ. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని బయటకు వెళ్లబోతున్న సమయంలో ఫోన్ మోగింది. హలో, పోలీస్ స్టేషన్ అని అన్నాడు తన ఏరియా చెప్తూ. గిరికళ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్తో మాట్లాడాలి అని అట్నుంచి ఒక కోమల కంఠం వినిపించింది. ఎస్ హియర్, నేనే ఆ కేసు చేస్తుంది, చెప్పండి అన్నాడు. మీరెవరు అన్నాడు. దానికంతా ప్రాముఖ్యత లేదు సిఐ గారు, నేను ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి అన్నారు. చెప్పండి అని అన్నాడు. అసలు ఈ సంఘటనకి గౌతమ్కి సంబంధమే లేదు, అతడు ఆ టైంకి యూకేలో ఉన్నాడు అన్నారు.
ఇంతకీ మీరెవరు అని అన్నాడు సిఐ. అంత టైం లేదు సిఐ గారు, గౌతమ్ తెల్లవారితే ఈ కంట్రీ వదిలి వెళ్ళిపోతున్నాడు. ప్లీజ్ ఏదైనా చెయ్యండి తన విషయంలో. మీరు తలుచుకుంటే అతను ఎక్కడి నుంచి పోతున్నాడు, ఎవరు పంపిస్తున్నారు అనేది తప్పకుండా తెలుసుకుంటారు. దురదృష్టం ఏమిటంటే అతను ఏమీ చేయకపోయినా కావాలని గౌతమ్ మీద ఇదంతా వేశారు. సిఐ నవ్వుతూ, నిజంగానే అతను ఏమీ చేయకపోతే మరి డిపార్ట్మెంట్కి లొంగిపోవచ్చు కదా అన్నాడు. భయపడుతున్నాడు. భయంలో మనిషికి తానేం చేస్తున్నాడో తెలియదు. ఇందులో పూర్తిగా ఇరుక్కుపోయానని, బయటకు రాలేనని నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఉన్నాడు అన్నారు. బేసిక్గా గౌతమ్కి చాలా ధైర్యం. అతడు ఇంతకంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ కూడా చేశాడు. కానీ కళా విషయంలో తన వల్ల ఏదైనా తప్పు జరిగిందో ఏమో అనే ఒక ఫీలింగ్తో అతని చుట్టూ జరుగుతున్నది తెలియక జరిగిన దానికి తనకు అన్వయించుకుంటున్నాడు అన్నారు. ఎప్పుడైతే గిల్టీ ఫీలింగ్ ఏర్పడిందో అప్పుడే మనుషుల భయం కూడా ప్రవేశిస్తుంది. అదే కారణం సిఐ గారు, ఏ కోర్టులోనూ నిరూపించలేని కారణం. మీకు అతని గురించి బాగా తెలిసినట్లుంది అని అన్నాడు సిఐ. అటు నుంచి నిశ్శబ్దం. మాట్లాడండి అని అన్నాడు సిఐ. గౌతమ్ రేపు తెల్లవారితే వెళ్ళిపోతాడు. ఈ లోపలే అతన్ని వెతికి పట్టుకొని అతని ద్వారా అసలు వాళ్ళని చేరుకోండి. రేపు అతను ఈ దేశం వదిలి వెళ్ళిపోతే శాశ్వతంగా అతని కోసం వెతుకుతారు మీ పోలీసులు. అసలు వాళ్ళని వదిలేసి అన్నారు. అసలు వాళ్ళెవరో మీకేమైనా అనుమానం ఉందా అని కావాలని అడిగాడు సిఐ. మళ్లీ నిశ్శబ్దం. తనకి వ్యాపారంలో అడ్డు వచ్చేవాళ్లు ఈ పని చేయించి ఉంటారని నమ్ముతున్నాడు గౌతమ్ అని అన్నాడు సిఐ. పోనీ అతడు ఈ దేశం నుంచి పారిపోవడానికి సాయపడుతున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అన్నాడు. తెలియదు సిఐ గారు అని అన్నారు. మీ భర్త గారే మిసెస్ శేషేంద్ర, లేదా మిమ్మల్ని రాధిక గౌతమ్ నందన అని పిలవాలా తని తాపీగా అన్నాడు సిఐ. అతడు ఆ మాట అనగానే ఒక్కసారిగా ఏర్పడిన అవతలి వైపు సంచలనం ఫోన్లో తెలిసిపోయింది. నేను అని ఆ అమ్మాయి కంఠం తడబడింది. మీరు శేషేంద్ర గారి భార్య అని నాకు తెలుసు. అరగంట క్రితమే గౌతమ్ మీతో మాట్లాడారని కూడా నాకు తెలుసు అన్నాడు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి రాధికకు తనను తాను చాలా కంట్రోల్ చేసుకొని నెమ్మది కావడానికి చాలా సమయం కావాల్సి వచ్చింది రాధికకు. ఇదంతా నిజమేనా అసలు ఊహించలేకపోయింది. అంటే చేర్చుకున్నది గౌతమ్ కంపెనీలోనా? అందుకోసమే ఇండియాకు వచ్చింది. ఏం మాట్లాడాలో తెలియక మెదడులో జరిగే సంచలనాలను ఆపలేక ఆలోచనలతో సతమతమవుతూ అలాగే ఉండిపోయింది రాధి. చెప్పండి మేడం, అలా సైలెంట్ గా ఉంటే కుదరదు. గౌతమ్ మీతో మాట్లాడారా లేదా అని అన్నాడు సిఐ. అవతలి వైపు నుంచి చాలాసేపు నిశ్శబ్దం. మాట్లాడండి మిసెస్, మీ మౌనం ఇప్పుడు కూడా కుదరదు. ఏదో ఒకటి ఆన్సర్ చేయండి. మీరు మా మాటలు పూర్తిగా విన్నారా అంది. కంప్లీట్ గా. మీరు మా సంభాషణ పూర్తిగా విని ఉంటే మా ఇద్దరి బాంధవ్యం సంగతి కూడా మీకు బాగా తెలిసి ఉండాలి అంది. తెలుసు. గౌతమ్ కోసం మీరింత ధైర్యంతో నాకు ఫోన్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. మీకు అతడు ఫోన్ చేయగానే నేను హాస్పిటల్స్ అన్ని వెతికాను. అతని పేరు మీద వేరే ఎవరో సూట్ బుక్ చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ లో ఆ ప్రూఫ్ కూడా దొరికాయి అన్నాడు. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు గౌతమ్ ఇక్కడ లేనే లేడు అన్నాడు సిఐ. మరి మీకు అన్నీ తెలిసినప్పుడు అతన్ని కాపాడటానికి ఏమి అని అంది. మీ వారు చాలా తెలివిగా గౌతమ్ కావాలని దొరకకుండా చేసి మా అనుమానం పూర్తిగా అతని వైపు వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు ఏమీ ఆలోచించకుండా అతన్ని చూడగానే పట్టుకోవాలి అనేటట్లు స్కెచ్ వేసి కూర్చున్నారు అన్నాడు. ఇంకేమి చేయలేమా అంది. డోంట్ వరీ మేడం, ట్రై చేస్తున్నాను. మీ కంపెనీ గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ ఇంకేమైనా అడ్రస్ ఏమని తెలుసా మీకు అని అన్నాడు. అసలు మీరు చెప్పేంత వరకు ఈ విషయం నాకు తెలియదు సార్. ఆయన పార్ట్నర్షిప్ గౌతమ్తోనే అని అంది. ఓహ్ మిస్ రాధిక, నాకు తెలిసి మిస్సెస్ అనేది నీకు అనవసరం. నిజంగా నీ మీద చాలా జాలి వేస్తుంది. ఒక మనిషితో ఇన్ని సంవత్సరాలు ఉండి అతని గురించి ఏ విషయం కూడా మీరు తెలుసుకోలేకపోయారు అని అంటేనే ఏమనాలి మిమ్మల్ని అని అన్నాడు. నాకెప్పుడు అవసరం రాలేదు సార్, తెలుసుకోవాలని కూడా అనిపించలేదు అంది. అందుకేనా మీది కాని ప్రపంచంలో మీరు బ్రతుకుతున్నారు ఊహల్లో అని అన్నాడు. రాధిక ఏమీ మాట్లాడలేకపోయింది సిఐతో. రాధిక నిశ్శబ్దంలో అతని సమాధానం దొరికినట్లయింది. నాకు తెలిసిన సిక్స్త్ సెన్స్ ప్రకారం మీరు కూడా చాలా డేంజర్లో ఉన్నారు. మీకు సెక్యూరిటీ అరేంజ్ చేయమంటారా అని అన్నాడు. వద్దు, నేను మేనేజ్ చేసుకోగలను. మీరు ప్లీజ్ గౌతమ్ని వెతకండి.
తెల్లవారే లోపల తనని ఎలాగైనా కనుక్కోండి అంది. మీరు ఫోన్ చేయకపోయినా అదే పనిలో ఉన్నాం మేడం. నిజంగానే గౌతమ్ పట్ల మీకున్న అభిమానానికి చాలా ముచ్చటేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి ముందు మా సెక్యూరిటీ కూడా ఉంది. మీ ఇంటి ముందే కాదు, మీ భర్త వెనకాల కూడా ఉంది. మాక్సిమం తప్పించుకోలేడు, చూద్దామన్నాడు. రాధిక ఇంకా షాక్గా ఉంది. తన భర్త గౌతమ్ వెనకాల పట్టం, గౌతమ్ని దెబ్బతీయాలనుకోవడం ఏంటి? ఎంత ఆలోచించినా ఎక్కడా ఏమీ కనబడలేదు. తన మీద అనుమానం వచ్చిందా? తానెప్పుడు అలా ప్రవర్తించలేదు. కేవలం ఒక్క ఇన్సిడెంట్ తప్ప. ఎలా? ఎందుకో ఎప్పుడు శేషేంద్ర రాగానే వెళ్ళి తలుపేస్తే రూమ్ గుర్తొచ్చింది. ఇంత జరిగాక కూడా తను ఇంకా కామ్గా ఉండదలుచుకోలేదు. ఏదైతే అది అవుతుంది అని రూమ్ లో ఏముందో చూడాలి అనుకుంది. అందుకే ఇంకో క్షణం ఆలస్యం కూడా చేయకుండా ఆ రూమ్ వైపు వెళ్ళింది. రాధికతో మాట్లాడిన తర్వాత సిఐకి కూడా కొంత కన్ఫ్యూజన్ తీరినట్లయింది. వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఏమో అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరు కలుసుకునే లేదు. దాదాపు 6 ఏళ్ల నుండి మొత్తం అంతా శేషేంద్ర చుట్టే కథ ఉన్నట్లుగా అనిపిస్తుంది. తాను మఫ్టీలో పెట్టిన నిఘా గురించి అతనికి తెలుసు. అంటే ఖచ్చితంగా అతనికి పోలీసులు తనను అనుసరిస్తున్నారు అని, తనని అనుమానిస్తున్నారు అని కూడా అతనికి తెలుసు. అంతా తెలిసి కూడా చేస్తున్నాడంటే పోలీసులను రాంగ్ వేలో గైడ్ చేయడానికే. తప్పదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. శేషేంద్రని పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఓ 4 పీకితే తప్ప నిజాలన్నీ బయటికి రావు అనుకున్నాడు. 12 దాటింది. జనవరి 1 అంటే కంపెనీ డైరెక్టర్స్ అంతా ఇంకా పార్టీల్లో మునిగి తేలుతూ ఉంటారు. అందుకే వెంటనే శేషేంద్ర ఇంకా అక్కడే ఉంటాడు అనిపించింది. ఉంటాడు ఏంటి? ఉన్నాడు. ఇందాక మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ కాల్ చేసి అందరూ లోపల పార్టీ చేసుకుంటున్నారు అని చెప్పాడు. వెంటనే అతని కోసం బయలుదేరారు. దారిలో వెళ్తున్న సిఐ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అసలు గౌతమ్ ఫ్లైట్ దిగగానే ముందుగా తమని కాంటాక్ట్ చేస్తాడు అనుకున్నాము. కానీ అనూహ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి కిడ్నాప్ అయి కనపడలేదు. దాదాపు వారం రోజులు అతన్ని మానసికంగా బలహీన చేశారు. అందుకే ఆ క్షణంలో అతను ఎవరిని ఇబ్బంది పెట్టలేక శేషేంద్రాన్ని కాంటాక్ట్ అయ్యాడు. వయసులో పెద్దవాడు, నీతి నిజాయితీ ఉన్నవాడు అని గౌతమ్ నమ్మాడు పాపం. కానీ ఒళ్ళంతా విషం ఉన్న 1000 పడగల పాము అని, ఆ పాము పడగ నీడలో తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా ఉందని తెలిసి ఉండకపోవచ్చు. గౌతమ్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవచ్చు అని అనుకున్నాము. అతని కంపెనీ డైరెక్ట్స్ అందరి నెంబర్లు అన్ని ట్యాప్ చేశాము. అనుకున్నట్లే గౌతమ్ శేషేంద్ర కాల్ చేశాడు. చివరి నిమిషంలో తమ అసమర్థత వల్లే ఫామ్ హౌస్ నుండి తప్పించుకున్నాడు. ఆలోచనలోని ఆర్జీ ఫ్యాషన్ వరల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు వెహికల్ ఆగింది. సిఐని చూడగానే మఫ్టీలో ఉన్న పోలీస్ దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి, అందరూ లోపలే ఉన్నారు సార్, పార్టీ చేసుకుంటున్నారు. ఎవ్వరూ ఒక్కరు కూడా ఇంకా బయటికి రాలేదు. నేను బయట కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అని చెప్పాడు. శేషేంద్ర అని అడిగాడు సిఐ. లోపల ఉన్నాడు, చూడండి, వెహికల్ కూడా ఇక్కడే ఉంది అని అన్నాడు అతను. సిఐ లోపల ప్రవేశించాడు. సరిగ్గా కొత్త సంవత్సరం ప్రవేశించిన ఆనందం. అందరూ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అనే మూడ్లోనే ఉన్నారు. అంతా గోలగోలగా ఉంది. బోర్డు డైరెక్టర్స్ కూర్చున్న చోటికి సిఐ వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మధ్య శేషేంద్ర లేడు. సిఐకి తన డిపార్ట్మెంట్ మనుషుల అసమర్థత మీద విపరీతమైన కోపం వచ్చింది. సిఐ బయటకు వచ్చి అతని వైపు కోపంగా చూశాడు. బయట నిలబడ్డ పోలీసు అతని వైపు బెదిరిపోతూ చూశాడు. సిఐ అతడితో, శేషేంద్ర లోపల లేడు, వెళ్ళడం నువ్వేమైనా చూసావా అని అన్నాడు. కారు ఇక్కడే ఉంది సార్. నీ మొహం, నేను అడుగుతున్నది కారు గురించి కాదు, మనిషి గురించి అని అన్నాడు. పోలీస్ బిక్కుమొహం వేసి సిఐని చూస్తూ ఉన్నాడు. లోపల నుంచి కేకలు, కేరింతలు వినపడుతూ ఉన్నాయి. దూరంగా క్యాకర్స్ కూడా పేలుతున్నాయి. అంతా గోలగోలగా ఉంది. వెయిటర్ వచ్చి డ్రింక్ అందిస్తూ, హ్యాపీ న్యూ ఇయర్ సార్ అని అన్నాడు. హెక్టిక్ న్యూ ఇయర్ అని మనసులో అనుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభమవడమే ఉక్కిరి బిక్కిరి అయ్యేంత పనితో మొదలయ్యింది. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని వచ్చి చుట్టుకుంటాయో ఈ సంవత్సరంలో అని అనుకున్నాడు. సిఐకి చిరాగ్గా ఉంది. అంతా చేతి వరకు వస్తుంది అని చివరి నిమిషంలో మాయం అవుతున్నట్లుంది. అతని ఆవేదనంతా నిర్దోషులకు శిక్ష పడకూడదు అని. ఎక్కడా ఎటువంటి మార్గం దొరకటం లేదు. తిరిగి లోపలికి వెళ్ళాడు. డైరెక్టర్లందరూ పూర్తి కిక్కులో ఉన్నారు. వాళ్ళు సీఈఓ కేసులో ఇరుక్కుని వారం కూడా కాలేదు. వీళ్ళు ఇక్కడ ఆ విషయం విస్మరించినట్లు ఆనందిస్తున్నారు. వ్యాపారస్తుల మధ్య
స్నేహాలు ఆప్యాయతలు కూడా ఆ విధంగానే వ్యాపార పరంగా ఉంటాయేమో అనుకున్నాడు. పోయిన వాళ్ళు పోతూ ఉంటారు. వాళ్ళ వల్ల వచ్చిన నష్టం ఎంత, దాన్ని పూడ్చుకోవడానికి ఇంకా ఏం చెయ్యాలి, ఇదే ఆలోచనతో ప్రపంచం సాగిపోతూ ఉంటుంది. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, శేషేంద్ర గారు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అని అడిగాడు సిఐ. లేదు, ఏదో కాల్ వచ్చింది, వెళ్లారు అన్నాడు. సిఐ ఉలిక్కిపడ్డాడు. అర్ధరాత్రి 12ంటికి ఫోన్ వస్తే అంత అర్ధాంతరంగా పార్టీ మధ్యలో వెళ్ళిపోయాడంటే బహుశా ఈ రాత్రి గౌతమ్ని ఈ ఊరి పొలిమేరలు దాటించే ప్రయత్నం జరుగుతూ ఉండవచ్చు. బయట పెట్టిన కాపలావాడిని నమ్ముకొని తను పొరపాటు చేశాడు. ఒక్కసారి గౌతమ్ తప్పించుకుంటే ఇక తను ఏమీ చేయలేడు. ఇక్కడున్న అన్ని ప్రూఫ్ మాయం చేసి శేషేంద్ర అమాయకుడిలా తనకేమీ తెలియదు, అంతా గౌతమ్ చేసి పారిపోయాడు అని ఇంకా బలంగా నమ్మిస్తాడు. అప్పుడు శేషేంద్ర తనకేం తెలియదని దబాయించినా తనేం చేయలేడు. శేషేంద్రకు ఫోన్ వచ్చింది అంటే ఖచ్చితంగా తమ వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళని చూడగానే సిఐ కోపం ఇంకా పెరిగిపోయింది. తన జాగ్రత్తగా కాల్ రికార్డ్ చేయండి అంటే వీళ్ళు న్యూ ఇయర్ మత్తులో తేలుతూ ఉన్నారు. వెంటనే వెళ్ళి గట్టిగా సౌండ్ వచ్చేటట్లు టేబుల్ని కొట్టాడు. అది వినగానే రికార్డింగ్ రూమ్ లో ఉన్న అతను లేచి నిలబడ్డాడు. ఏమైనా ఫోన్లు వచ్చాయా అన్నాడు. అది ఆపరేటర్ తడబడ్డాడు. మిమ్మల్ని కూర్చొని జాగ్రత్తగా పనిచేయమంటే మీరేం చేస్తున్నారు అంటే న్యూ ఇయర్ కదా సార్ అని అన్నాడు. న్యూ ఇయర్ జనాలకి, వాళ్ళని కాపలా కాచే మనకు కాదు అన్నాడు. అంటే ఫోన్ రికార్డింగ్ లో పెట్టి కూర్చున్నా అని ఆపరేటర్ హెడ్సెట్స్ తీసి అతనికి ఇచ్చాడు. వద్దు, స్పీకర్ లో పెట్టు అన్నాడు సిఐ. సిఐ వింటున్న ఇద్దరికి మతిపోయింది. అది శేషేంద్ర పిఏ దగ్గర నుంచి వచ్చిన కాల్. పార్టీలో ఉన్నప్పుడు చేశాడు. హలో నేను అని అన్నాడు. తెలుసు, ఏంటి ఈ వేళ, నీకు తెలుసు కదా పరిస్థితి ఎలా ఉన్నాయో అన్నాడు. ఏం చేయను, మీరు బయటకు రావద్దు అని నన్ను కూడా ఆ గౌతమ్ లాగానే పెట్టారు. వాడికి అచ్చటా ముచ్చటా లేదు. నేను అలా కాదు కదా, మిమ్మల్ని వదిలి ఉండలేను. అసలే కొత్త సంవత్సరం రోజున మీతో లేకపోతే నాకు వెలితిగా ఉంటుంది. ఆ సంవత్సరం అంతా మీకు తెలుసు కదా, నాకు కూడా నిన్ను వదిలి ఉండటానికి కష్టంగా ఉంది. నువ్వు చాలా గుర్తొస్తున్నావు, కానీ ఏం చేయను అన్నాడు. మనం ఏమాత్రం తొందరపడ్డా ఇంతవరకు చేసింది గంగలో కలుస్తుంది. ముందు వాడి సంగతి చూసి తర్వాత దాన్ని కూడా అడ్డు తొలగిస్తే మనకు అడ్డవడ్డియర్ కొంచెం ఓపిక పట్టాలి నువ్వు అన్నాడు. అయితే మనం రెగ్యులర్ గా కలిసే ప్లేస్ కి వచ్చేయండి అన్నాడు. అంతే అంటావా అని అన్నాడు అతను. రండి అని అన్నాడు. సరే సరే, వెంటనే బయలుదేరుతున్నాను అన్నాడు శేషేంద్ర. తొందరగా రండి, లేకపోతే మన మధ్యాహ్నం అయిపోయాడు అతను. ఆ తర్వాత సిఐ వినలేకపోయాడు. రే, దీన్ని ముందు ఆఫ్ చేయరా, ఆ మాటలు వింటుంటే ఇద్దరి కడుపులో దేవినట్లు అనిపించింది. అంతకన్నా షాక్ ఏంటంటే అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు. ఇంతవరకు గౌతమ్ని తప్పిస్తున్నాడు అనుకున్నాను, కానీ కాదు, అదంతా డ్రామాలా కనిపిస్తుంది. అంటే తప్పించే నెపంతో గౌతమ్ని ఇంకా ఆలోచించలేకపోయాడు సిఐ. గౌతమ్ మాత్రమే కాదు, అటు రాధిక కూడా డేంజర్లో ఉంది. ఈ గేసెక్స్ కనిపెట్టిన వాడిని ముందు నడి రోడ్డు మీద కాల్చి పడేయాలి. లేకపోతే హ్యాపీగా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండక ఎందుకు ఇదంతా, అసలు ఏంటి దరిద్రం. ఇందాక విన్నా గౌతమ్ రాధిక ఫోన్ గుర్తుకొచ్చింది. ప్రేమకి, స్నేహానికి, కోరికకి, జుగుప్సకకు ఎంత తేడా ఉంది అని అనిపించింది సిఐకి. అనుకోకుండానే వాళ్ళిద్దరిపైన గౌరవం ఇంకా రెట్టింపైంది. సిఐ అసహనంగా తల విదిలించాడు. ఎక్కువ టైం లేదు, గౌతమ్ ప్రాణం రిస్కులో ఉందని తెలుస్తూనే ఉంది. కానీ అంత అర్ధరాత్రి అతని కోసం ఎక్కడని వెతుకుతాడు. అసలు శేషేంద్ర గౌతమ్ మీద ఎందుకింత కక్ష కట్టాడు? కేవలం రాధిక కోసమా, లేదా ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తున్నాడు సిఐ. గౌతమ్ ఇంకా అలాగే బ్లాంక్ ఫేస్ తో చూస్తూ ఉన్నాడు. అతనికి వచ్చే కోపానికి అక్కడున్న ప్రతి ఒక్కరిని నరికేయాలి అంత కోపం వస్తుంది. కానీ కష్టం మీద కంట్రోల్ చేసుకొని శేషేంద్ర అని చూస్తూ, ఇదంతా చేసింది మీరేనా? దీని వెనకాల ఉన్నది మీరేనా? మీరు ఇలా చూడడానికి ఎంత జుగుప్స కలిగించే విధంగా ఉందో తెలుసా? అసలు నేను ఊహించలేకపోయాను. మీరు ఇలా ఎందుకు చేశారు? ఏం అవసరం వచ్చింది అన్నాడు. అవసరం కాదు గౌతమ్, కసి, పగ, నీ మీద, నీ చుట్టూ ఉన్న వారి మీద. అదే ఎందుకు అన్నాడు. ఏమంత అన్యాయం చేశాను మీకు అని అన్నాడు. ఏం చేయలేదని అడుగు అని అన్నాడు శేషేంద్ర.
నా మానాన్ని నేను ఏదో నా వ్యాపారం చేస్తూ నా పరిధిలో నేనుండి ఎవరి ఫోకస్లోకి రాకుండా ఉన్నాను. నువ్వేం చేశావు? పెద్ద పెద్ద ఐడియాలు వేసుకుని వచ్చి మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని కింద మీద చేశావు. మాలాంటోళ్ళు ఏం కావాలి? సునామీలా వచ్చి మొత్తం తొక్కేశావు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నవన్నీ అమ్మేసుకొని నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీనికంతటి కారణం నువ్వే. నీ వల్లే ఇలా జరిగింది. అసలు నువ్వు ఫ్యాషన్ ఐకాన్ గా అడుగుపెట్టి ఉండకపోతే మేము ఆడిందే ఆటగా జరిగి ఉండేది అని అన్నాడు. గౌతమ్, నేనా? నువ్వే. నువ్వు టేక్ ఓవర్ చేసిన ఎస్ఎస్ కంపెనీస్ అన్నీ మావే అన్నాడు శేషేంద్ర. కానీ అవన్నీ నష్టాల్లో ఉంటేనే కదా మేము తీసుకుని లాభాల బాటలు పెట్టించాను అన్నాడు గౌతమ్. అన్నీ కాదు, మెజారిటీ శాతం. అప్పటి నుంచి అన్ని నీ చేతుల్లో పెట్టుకొని అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకునే వీలు నీకు దొరికింది. అన్నిటినీ కలిపి సీఈఓ అయ్యావు అన్నాడు శేషేంద్ర. ఈ కారణం వలన నన్నింత ఉచ్చులో ఇరికించింది. ఇంత చిన్న కారణంగానా కళాగిరిపై దాడి చేయించింది. దీనికా వేణుని యాక్సిడెంట్ చేసింది అన్నాడు గౌతమ్. మరి నిన్ను ఏదో విధంగా ఇరుకులో పెట్టకపోతే షేర్లు తిరిగి నాకు ట్రాన్స్ఫర్ చెయ్యవుగా. ఇప్పుడు చూడు, విదేశాలకు వెళ్లిపోయే తొందరలో అన్ని కాగితాల మీద పాత తారీఖులు వేసి సంతకాలు పెట్టావు. మనుషుల్లో రాక్షసులుంటారని తెలుసు, పాత తారీఖులు వేసి సంతకాలు పెట్టావు అన్నాడు. మనుషుల్లో రాక్షసులుంటారని తెలుసు, కానీ మనసుల్లో ఇంత విషం పెట్టుకొని పైకి నటిస్తారని మాత్రం ఇప్పుడు తెలుసుకున్నాను. మీకు నేను దేంట్లో తక్కువ చేశాను? అనుకున్న ప్రకారం లాభాలు పంచుతూనే ఉన్నానుగా అన్నాడు గౌతమ్. తాగుడు, జూదం, అబ్బాయిలు నా బలహీనత. వాటి వల్లనే నాకు లాస్ వచ్చింది. నా దగ్గర నుంచి కంపెనీని నీ చేతుల్లోకి తీసుకున్నావు నువ్వు. కానీ అవి ఏ మూలకి దేనికి కూడా సరిపోయేదే కాదు. డబ్బు కోసం విలువిల్లాడిపోయేవాణ్ణి. కంపెనీ నా చేతుల్లో ఉన్న రోజుల్లో నాదే రాజ్యం. నాకు అడ్డుగా ఉందని పెళ్ళాన్ని కూడా వదిలించుకున్నాను. అఫ్ కోర్స్ అది నా మీద కేసు వేసి విడాకులు తీసుకుందనుకో, నన్ను అల్లరిపాలు చేసిన దాన్ని వదిలేస్తానా? అందుకే దాన్ని దాని ఫ్యామిలీని కంప్లీట్ గా భూమిలో పడుకోబెట్టేశాను. మళ్ళీ నాకు అడ్డంగా నువ్వు తయారయ్యావు. కానీ నీలాంటి వాడిని ఎదుర్కోవాలి అంటే బలంతో జరిగే పనే కాదు, బుద్ధిని కూడా బాగా ఉపయోగించాలి. అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కన్ను వేశాను. బయట నా పరువు తీసింది అనే నా పెళ్ళాన్ని, దాని ఫ్యామిలీని అడ్డు తొలగించిన వాణ్ణి. నువ్వు ఏకంగా నా సామ్రాజ్యాన్ని పునాదులు లేకుండా చేశావు. అటువంటి నిన్ను మామూలుగా వదులుతాననుకున్నావా అని అన్నాడు. అతని మాటల్ని మధ్యలో కట్ చేసి గౌతమ్ కసిగా, కంపెనీ మీ చేతుల్లో ఉన్న రోజుల్లో దాన్ని పీల్చి పిప్పి చేసి జీవోత్సవంలా మార్చారు. మీ మీద నమ్మకం ఉంచి డబ్బు పెట్టిన డైరెక్టర్లందరికీ నష్టాలు చూపించారు అన్నాడు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా రోడ్డు పడే స్థాయికి తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను తీసుకున్నాను. అవి కూడా వేలం వేసిన తర్వాత నేను కొన్నాను. నా అంతగా నేను స్టెప్ ముందుకు వేయలేదు అన్నాడు గౌతమ్. అవును, కరెక్టే అని నవ్వాడు శేషేంద్ర. కానీ నేను వచ్చి దానికి జీవం పోశాను, ఈ స్థాయికి తీసుకొచ్చాను అన్నాడు గౌతమ్. ఏం లాభం? కంపెనీలు పెరిగినా, బాగా లాభాలు వచ్చినా లాభాలు మాకు తక్కువ ఇచ్చి మిగతా డబ్బంతా దానాలు చేస్తున్నావు. ఆ ట్రస్ట్ ఈ ట్రస్ట్ అని అన్నిటినీ ఖర్చు పెట్టుకుంటూ పోతున్నావు. నాకు ఒళ్ళు మండిపోసాగింది. నిన్ను ఎలా ఈ పదవి నుంచి తప్పించాలా అని ఆలోచించసాగాను. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చాలా మంది నీ పక్షమే. నీవన్నట్టు కంపెనీలు అన్నీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి. డైరెక్టర్స్ అందరికీ నువ్వు దేవుడివి. కానీ నాకు చేతి దగ్గర స్వర్గాన్ని బలవంతంగా లాక్కున్న దుర్మార్గుడివి. నా చేతికి నయా పైసా రానివ్వకుండా వచ్చింది వచ్చినట్లు తిరిగి పెట్టుబడి పెట్టే రాక్షసుడివి. నా చేతులు కట్టేసినట్లయిపోయింది. మామూలుగా అడిగితే ఇవ్వవు అని నిన్ను ఇరుకున పెట్టే పరిస్థితులు సృష్టించాను అని అన్నాడు శేషేంద్ర. గౌతమ్ కోపం ఇంకా పెరిగిపోయింది. అయినా కంట్రోల్ చేసుకుని శేషేంద్ర అని చూస్తూ, మొదటిది, నేను మీ దగ్గర నుంచి కంపెనీని నా స్వాధీనంలో తీసుకున్నప్పుడు నాలుగు గోక్కోవడానికి కూడా పనికిరాని కంపెనీ ఇది. దీన్ని బంగారు బాతులు చేశాను. రెండవది, నేను మిమ్మల్ని ఆహ్వానించలేదు. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు మీ అంతటా మీరే షేర్స్ కొన్నారు అన్నాడు గౌతమ్. అవును, నీ సామ్రాజ్యంలో అడుగుపెట్టడానికి నేనే ఎక్కువ వేసి దాదాపు సగం కొనేశాను. నిజమే అయితే, కానీ నాకు రోజుకొక బంగారు గుడ్డు అవసరం లేదు. నా జీవితం చివరి రోజుల్లో మొత్తం బంగారు బాతుని చంపి తినేయాలి అనుకున్నాను.
దానికి నువ్వు నీ డైరెక్టర్లు ఒప్పుకోరు అన్నాడు. మీ మనసులో ఇంత ఆలోచన ఉందని చెప్తే మిమ్మల్ని అసలు కంపెనీలోకే అడుగుపెట్టనిచ్చేవాడినే కాదు. నేను మీకు ద్రోహం చేశానని నన్ను ఇంత హీనస్థితికి తీసుకొని వచ్చారు. నేను మీకేం ద్రోహం చేశానని నన్ను ఇంత హీనస్థితికి తీసుకొని వచ్చారు? నా స్వంత మనిషి కన్నా ఎక్కువగా మిమ్మల్ని అభిమానించి మీ పెద్దరికాన్ని గౌరవించాను అని అన్నాడు గౌతమ్. స్వంత మనిషా అని బిగ్గరగా నవ్వాడు శేషేంద్ర. నా భార్యను కూడా అలా స్వంత మనిషి అనుకుని పక్కన పడుకున్నావా, కౌగిలించుకున్నావా, ప్రేమించావా? అందుకనేనా దాని ఫోటోలతో నీ క్యాబిన్ నింపేశావు? అందుకనేనా దాన్ని హోటల్లో కారిడార్లో కౌగిలించుకున్నావు? అందుకనేనా దాని చేతి గాజులు భద్రంగా దాచిపెట్టుకున్నావు? మొహం మీద బలంగా కొట్టినట్లు అయింది గౌతమ్కి. భార్యనా అని అన్నాడు గౌతమ్ విస్తుపోయి. అవును, నా భార్య. అసలు ఇంతవరకు ఆవిడెవరో కూడా నాకు తెలియదు. అయినా మీ భార్య అంటే ఆవిడ్ని మీలాగే గౌరవిస్తాను. అంత నీచంగా ఊహించుకోవడానికి మీకెలా మనసైంది అన్నాడు. ఏం నాటకాలు ఆడుతున్నారా ఇద్దరు? అదేమో దానంతట అదో పెద్ద పతివ్రత అని ఫీల్ అయ్యి ఎప్పుడు చూడు ఇంటి గడప దాటకుండా ఇంట్లోనే ఉంటుంది. శరీరం మాత్రం నా ముందర ఉంటుంది. మనసు నీతో ఊహల్లో కాపురం చేస్తూ ఉంటుంది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎప్పుడు భార్య అనే బాధ్యత నుండి తప్పించుకోలేరు. కావలసినవన్నీ దగ్గరుండి చేస్తుంది. నన్ను పేషెంట్లా చూస్తుంది. టైంకి దగ్గర ఉండి మెడిసిన్ ఇస్తుంది. 3 పూట్ల తిండి పెడుతుంది. ఇంటిని చక్కగా చూసుకుంటుంది. కానీ ఏం లాభం? మనసు మొత్తం నిన్నే నింపేసుకుంది. నువ్వు పెద్ద అమర ప్రేమికుడిలా ఎప్పుడు దాని ఊహల్లో దాని ఆలోచనలోనే ఉంటూ నిలువెత్తు ఫోటోలు క్యాబిన్లోని నీ పర్సనల్ రూమ్లో పెట్టుకున్నావు. నాకు ఒళ్ళు మండిపోయింది తెలుసా. ఏం చేయాలో తెలియకుండా పక్కకు వచ్చేసేవాణ్ణి. గౌతమ్కి అర్థం కావడం లేదు. మీకేమైనా పిచ్చా? మీ భార్య ఫోటోలు నా క్యాబిన్లో ఎందుకు ఉంటాయి? క్యాబిన్ పిక్స్, గాజులు, కారిడార్ అంటే ఇంకా ఆలోచించలేకపోయాడు. అంటే బుజ్జమ్మనా? గొంతులో ఆశ్చర్యం, బాధ, కోపం, భయం అన్నీ కలిపిన ఫీలింగ్. అంటే మీరు పెళ్లి చేసుకుంది రాధికా గారినా? మనసు రగిలిపోతుంది. అబ్బా బుజ్జమ్మ, ఎంత అందమైన పేరు పెట్టుకున్నావురా దానికి. మళ్ళీ ఏమి తెలియనట్లు నంగనాచి వేషాలు వేశారిద్దరు. అది కూడా అంత ఈజీగా బయటపడలేదు. కానీ ప్రకృతి ఉందే, అది బయటపెట్టింది మిమ్మల్ని. అలానే బయటపడింది అది కూడా. మీరు చెప్పేది అర్థం కావడం లేదు. ప్రకృతి ఏంటి? అసలు రాధికా గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్కడ మీరు, ఎక్కడ ఆవిడ? మీ కూతురు లాంటి వయసు ఉన్న అమ్మాయి ఇంత నీచంగా ఎలా చేసుకున్నారు? గౌతమ్ ఆవేశం పట్టలేకపోతున్నాడు. తనకి కష్టం వచ్చినా సహించాడు. తన వాళ్ళకి కష్టం కలిగినా భరించాడు. కానీ విషయం తన బుజ్జమ్మ దగ్గరికి వచ్చేసరికి మరింక ఆగలేకపోయాడు. శేషేంద్ర కాలర్ పట్టుకొని అతని మొహం మీద ఒక్కడిచ్చాడు గట్టిగా. ఆ దెబ్బకి అతని కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గౌతమ్ని గట్టిగా పట్టుకున్నారు. శేషేంద్ర లేచి మొహం మీద వస్తున్న రక్తాన్ని చూసి తుడుచుకొని, పర్వాలేదు, ఆవేశంలో ఉన్నాడని అర్థమవుతుంది. ఎంతైనా వాడి ప్రేయసి కదా, ఆ మాత్రం ఉంటుంది. గౌతమ్ ఇంకా కోపంగా ఎలా జరిగింది ఇదంతా అని అడిగాడు. గౌతమ్ వాయిస్లోని కమాండ్ ఒక్క నిమిషం శేషేంద్రాన్ని కూడా భయపెట్టేసింది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.